మీరు చుట్టిన రియాక్షన్ లేదంటే మీరు సరిగ్గా యాక్షన్ చేసిండకపోవచ్చు, లేదా మీరు యాక్షన్ చేస్తున్నారని మీ ఫాదర్ గ్రహించేనా ఉండాలి. అందుకే ప్రతి యాక్షన్ కి రియాక్షన్ సరిగ్గా లేకపోతే డ్రామా రచ్చి కట్టదంటాడు విశ్వామిత్ర. ఇంకా మా బ్రతుకులు ఇంతేనా? సుఖంగా బతికే యోగ్యత లేదా? డోంట్ వరీ, ఐఎమ్ ది క్రియేటర్. లేనిది రాదు, ఉన్నది పోదు. ఇది అందరి ఫిలాసఫీ. ఉన్నా లేకపోయినా ఆనందాన్ని సృష్టించుకోవడం నా ఫిలాసఫీ. ఫాలో అవుతున్నారా? అంత జ్ఞానం మాకెక్కడిది? అదే ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? మీ దగ్గర డబ్బు లేకపోయినా నా అంచనా ప్రకారం మీ నాన్న దగ్గర 30-40 లక్షలు బ్లాక్ మనీ ఉండాలి. అది ఎక్కడుందో మీకు తెలుసా? నాకు తెలుసు, కానీ ఆ డబ్బు దొంగతనం చేయడం ఎలా? నాన్ సెన్స్. దొంగతనమా? అది మన ఫిలాసఫీకి విరుద్ధం. దర్జాగా దొరలాగా వెళ్ళి నేను తీసుకొస్తా డబ్బు. ఎలా? రేపే మీ ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రేటా? ఎస్. సీ దిస్ ఐడెంటిఫికేషన్ కార్డ్. ఇంట్లో నుంచి ఎవరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఒక ఫోన్ కూడా చేయకూడదు. కమాన్, సర్చ్ ది హౌస్. నా దగ్గర బ్లాక్ డబ్బు ఏమీ లేదండి. తప్పు చేస్తూ దొరికిన ఆడది కూడా పతివ్రతనే అంటుంది. చేసిన తప్పు ఒప్పుకోకపోవడం నేరస్తుల ఫిలాసఫీ. అందుకే పాపాత్ములు పెరిగినప్పుడు పరమాత్ముడు అవతరించక తప్పదంటారు. అనవసరమైన నలుగురిలోనూ నవ్వులు పాలు చేయరు. ఎక్కడ ఏం దొరకలేదు. దొరకదు. బ్లాక్ మనీ దొరికేటట్టు పెడతారా? మీరు ఒక్కసారి అటు వస్తే బ్లాక్ మనీ ఎక్కడుందో నేను చూపిస్తాను. రండి రండి సార్, రండి. తాళం తీయండి. ఇన్నాళ్ళు 3వ కంటికి తెలియకుండా లోపల దాచించాను. అదంతా బయటపడిపోతుంది. మర్యాదగా తాళం తీయకపోతే తాళం బద్దలు కొట్టాల్సి వస్తుంది. కమాన్. అలా పక్కకు వెళ్ళి మాట్లాడటం, పక్కదారిలో నడవటం నాకు అలవాట్లేదు. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. తీయండి. చూడండి, ఇప్పుడుగా నేను తాళం తీస్తే తర్వాత మీరు చిక్కుల్లో పడిపోతారు. బెదిరిస్తున్నారా? మీలాంటి వాళ్ళను నా సర్వీస్ లో చాలా మందిని చూశాను. తాళాలేమండి, తప్పండి. ఆగాగు, ముందే చెప్పానుగా తలుపు తీస్తే చిక్కుల్లో పడతావని. నువ్వు ఆఫీసర్వా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్వా? నా మీసాల్లో మెరిసిన తెల్ల వెంట్రుకలంతా లేదు నీ వయస్సు. నీలాంటి వాడిని ఎంతమంది చూస్తుంటారు? చూడు విశ్వామిత్ర, నువ్వు ఊహించినట్టు నా దగ్గర డబ్బు ఉంది. కానీ ఎంతుంది, ఎక్కడుంది అన్నది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. సార్, మీ కార్యక్రమం కానీ ఈ కీడిని పట్టించినందుకు చాలా థ్యాంక్స్. పద. అన్నయ్య, నిన్ను జైలు పాలు చేసిన సత్యమూర్తి అంటూ నేను చూస్తాను. నువ్వు? అవును, సత్యమూర్తి గారి అబ్బాయి శ్రీహరి నేను ప్రేమించుకున్నాం. వాళ్ళింట్లో కోడలిగా అడుగుపెట్టి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తాను. అడుగు నువ్వు పెట్టు, కోలాహలం నేను పుట్టిస్తాను. అక్కడ నువ్వు అడుగు పెట్టడం కోసం నీకు బ్రదర్ని సృష్టిస్తున్నాను. ఈ కళ్యాణ్ నీ బ్రదర్. ఇప్పుడు అర్థమైందా నా ఫిలసాఫికల్ టచ్? వెళ్ళు, అత్తవారింట్లో ఎడంకాలు పెట్టు. వెళ్ళొస్తానన్నయ్య. అందుకే అందమైన చెల్లెలుంటే ఎలాంటి అవసరాలకు ఉపయోగపడుతుందంటాడు విశ్వామిత్రుడు. ఆ ఫోటోలో ఉన్నది మీ అబ్బాయి శ్రీహరి. గుర్తుపెట్టారనుకుంటాను. బ్లాక్మెయిల్ చేస్తున్నావా? కాదు సార్, మాది పరువుకల కుటుంబం. మా చెల్లెలు రేఖ మీ అబ్బాయి ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయమని మీ కాళ్ళు పట్టం బ్రతిమలాడదామని వచ్చాను, ప్రాధేయపడదామని వచ్చాను. తమ రెండో పుత్రరత్నాన్ని పిలుస్తారా? హరి, మీ గురించి వారేదో చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం? ప్రేమించడమే నేరం అన్నట్టు వారు తలదించుకున్నారు. కనీసం నువ్వైనా తలెత్తి ధైర్యంగా నిజాన్ని చెప్తావమ్మా? మేం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నాం. ప్రేమించడంలో తప్పు లేదు, పెళ్లి చేసుకోవాలనుకోవడంలో కూడా తప్పు లేదు. కానీ నువ్వు చేసిన తప్పల్లా ఒకటేనమ్మా, ఈ వెధవను ప్రేమించడం. అవును, అసలు ఏం చూసి ప్రేమించావమ్మా? వీడేమన్నా ప్రపంచ మేధావి అనుకుంటున్నావా? కాదు. పోనీ ఏదైనా కష్టపడి పనిచేసేవాడు అనుకుంటున్నావా? కాదు. మరి లేకపోతే యాసంతా వాడికి వచ్చేస్తుంది అనుకుంటున్నావా? అది కాదు. ఏది కాకపోతే ఏం చూసి ప్రేమించావమ్మా? ఆయన మనసును చూసి ప్రేమించాను. వారిలో ఉన్న మనసును చూసి ప్రేమించాను. పార్వతి, 9 నెలలు మోసావు, కన్నావు, నువ్వు చూడలేదు. నీ వయసు ఎంత? 24. 24 ఏళ్లుగా పెంచుతున్నాను, నేను చూడలేదు. నువ్వు చూడండి, నేను చూడండి, ఆవిడ గారు ఏదో చూసిందట. చూడమ్మా,
పెద్దడిగా చెప్తున్నాను, వేరే ఇంకెవడైనా చూసుకో. వాడు నీకు పనికిరాడు. వెళ్ళు. సార్ అలా అనకండి సార్, నా చెల్లికి అన్యాయం చేయకండి. మీరు అలా అంటే నా చెల్లు నేను నుయ్యో చూసుకున్నాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. మహాలక్ష్మిలా ఉందండి. నాన్న, కానీ ఈ వేదం శ్రీ మహావిష్ణువులా లేడే. అప్ప ఒప్పుకోండి. సరే, మీరంతా అడ్జస్ట్ అవుతారంటే మీ ఇష్టం, నాదే ఉంది. శుభం కనవ. వచ్చేసానమ్మాయి. పార్వతి, తమ్ముడు వచ్చాడు. సుందరి, అన్నాయ్, నీ జుట్టు కలర్ మారినా నీ కల్చర్ ఇంకా మారలేదు. అదే చొక్క, అదే పంచ, అదే ఇల్లాలు, ఇదే ఇల్లు. కులాసాగున్నావు భూషణం. అబ్బా, భూషణం భూషణం ఏమిటి? భూషణంలా మిస్టర్ భూషణ్ అని పిలవమని నీకు ఎన్నిసార్లు చెప్పాను వదినాయ్. సుబ్బలక్ష్మిని తీసుకొస్తానన్నావు, ఈ దొరసాని ఎవరయ్యా? అయ్యో, దొరసాని కాదు వదినాయ్. సుబ్బలక్ష్మి అంటే గొప్పగా ఉంటుందని లండన్ సబ్బుతో తోమితో స్నానం చేయించి జుట్టంతా కత్తిరించాను. నెత్తిన పెట్టుకున్నది విగ్గు, పెదాలకు పులుముకున్నది రంగు. ఆ సుబ్బలక్ష్మి అందంగా ఉంటుందని సుందరి అని పేరు పెట్టాను. సుందరి చూడు, వదినాయికి అన్నయ్యకి పెట్టు. అయ్యో పాపం, ఇప్పుడు ఆరోగ్యం బాగుంటుందమ్మా. మా సైజులు చూస్తే తెలియడం లేదా నీకు? నమస్తే బాబాయ్. ఓ మై డియర్ సన్, ఇది ఏత తెలుగులో చెప్పాలంటే ఊరు నాకు కూడా కనాలి, బాగుండదు, నాటుగా ఉంటుంది. అందుకే నాకు తెలుగంటే ఎలర్జీ. అవునమ్మాయి, నాకు తెలుగంటే గుర్తుకొచ్చింది. తెలుగు వాళ్ళంతా ఇండియా నుంచి విడిపోయారా? ఇండియా నుంచి విడిపోవడం ఏమిట్రా? ఏం లేదన్నాయ్, నేను లండన్ వెళ్ళక ముందు భారతదేశం అని ఒకటే ఉంది. తిరిగి వచ్చేసరికి తెలుగుదేశం అని ఏదో కొత్తగా వినిపించింది. ఒకవేళ మన తెలుగు వాళ్ళందరికీ తెలివి మితి మీరిపోయి ఇండియా నుంచి విడిపోయారేమోనని నాకు అనుమానం వచ్చింది. అటువంటిదేం లేదులేరా. ఏం లేదు కదా, రక్షించు. మిస్టర్, ఏమిటో చూస్తూ నిలబడ్డా? పెట్టే బిడ్డకి తీసుకెళ్ళి లోపల పెట్టు. ఆయన ఎవరనుకుంటున్నావు? మంత్రి గారు. మినిస్టర్, యు మీన్ మంత్రి? అయ్యో రామా, అది ముందే చెప్పొచ్చు కదరా. అయ్యో సారీ సారీ, వెరీ సారీ, నన్ను క్షమించండి. ఏం లేదు, పచ్చ చొక్కా వేసుకుంటే మీరు పోర్టరేమో అనుకున్నాను. నేను ఎయిర్పోర్ట్ లో దిగంగానే పోర్టర్ అన్నాను. పచ్చ చొక్కా వేసుకుని వచ్చాడు. ఏమిటన్నాను, పోర్టర్లు అంతా పచ్చ చొక్కా వేసుకున్నా అన్నాడు. తర్వాత టాక్సీ అని పిలిచాను, వాడు పచ్చ చొక్కా వేసుకున్నాడు. టాక్సీ దొరకపోతే రిక్షా అని పిలిచాను, వాడు పచ్చ చొక్కా వేసుకున్నాడు. ఓహో, ఈ దేశం అంతా పచ్చగా ఉంది అనుకున్నాను. అలాగే తమరు పచ్చ చొక్కా వేసుకుంటే పోర్టర్ అనుకుని సామాను పెట్టమన్నాను. ఐఎమ్ సారీ. అయినా అంత మాత్రాన మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో రిక్షా కార్మికుడికి, ఈ రాష్ట్ర మంత్రికి తేడా లేదు. సోషలిజం, నిజమైన సోషలిజం ఇదే, నిజమైన ప్రజాస్వామ్యం ఇదే. ఈ సోషలిజాన్ని కనిపెట్టిన మీ నాయకుడికి వందనం, అభివందనం, పాదాభివందనం. లోపలికి వెళ్దాం పద బాబాయ్. ఇక్కడ దాకా వచ్చామంటే లోపల రాకుండా ఉంటారా సుందరి? పద స్నానం చేద్దాం. స్నానమా? ఇప్పుడు కుదరదు, రేపు పొద్దుటే చేయాలి. ఏ, మీ దేశంలో రాత్రులు స్నానం చేయడం మానేశారా? కాదు, కొళాయిలో నీళ్లు పొద్దుట 1 గంట మాత్రమే వస్తాయి. ఏం పాపం, తెలుగు గంగ ఎండిపోయిందా? అయ్యో, తెలుగు గాలి సోకగానే తెలుగు చెమట పడుతోంది. సుందరి, లోపలికి వెళ్ళి ఫ్యాన్ వేస్తున్నారా? అది కుదరదు, పవర్ కట్ ఇంకో 1 గంట ఉంది. గంట? యు మీన్ 1? అవును, ఆ ఇంట్లో ఏవో లైట్లు వెలుగుతున్నట్టున్నాయి. అది అల్లుడు గారి ఇల్లు. అల్లుడు? ఎవరికి రాలుడు? లోకానికా, దేశానికా? అయ్యో, ఈ దేశం అల్లుల్లో పాలైపోయింది సుందరి. అవును, మరిది గారే మాట్లాడుతున్నారు, నువ్వు నోరు తెరవేంటమ్మా? నా అనేటంతనో ఆ రేటంతారా? నాను అదే అంతను. సుందరి, నీకెన్నిసార్లు చెప్పాను పెదవి విప్పొద్దని. అవును, పెళ్లి కొడుకు ఎక్కడ వదినాయి? పెళ్లి కూతురు గురించి కలలు కంటున్నాడు, లోపలికి వచ్చి ఆశీర్వదించు. తమ్ముడు, అక్షంతలవి. అలాగే అన్నాయి. ఎరా మ్యారేజ్ కొడుక, దేశంలో అన్నింటికి కార్డులు వచ్చేసాయి. ఇంకా పిల్లల కండానికి కార్డులు రాకముందే ఒకరినో ఇద్దరు ఫటాఫటా కానీ. సుందరి సుందరి, అవి తినడానికి కాదు, నెత్తిరేయడానికి. నా నెత్తిన కాదు, అక్కడ చదువుతున్న పురుషి.